దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన మీకందరికీ ప్రభు దాసురాలుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. గొప్ప దేవుడు మనకున్నాడు. దేవునిలో నమ్మకం ఉండేవారు ఆయన రెక్కల క్రింద సురక్షితంగా ఉండగలుగుతారని మనం విశ్వసిస్తున్నాం. ఆ దేవుడు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఈ మధ్యలోనే ప్రసంగానికి ముందు మరి ఒక వాగ్దానం ఇస్తున్నాను. అది దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. దేవుని యొద్ద నుండి ఒక మాట అనే ఈ శీర్షికకు పేరు పెట్టినాం, ఎ వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. మరి నాతో దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. చాలా సన్నిహితమైన సంబంధం దేవునితో కలిగిన దాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి నేనెంతో ఆత్మీయ అనుభూతిని పొందుతాను. ఆ అనుభవాన్ని మరి దేవుని ప్రజలైన మీకు కూడా ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. ఈరోజు లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం, లూక్ 8:50. మరి నేను దేవుని యొద్ద నుండి ఒక మాట పలికినప్పుడు చాలామంది నాకు తెలియజేస్తున్నారు, ఇది మాకు కావలసిన వాక్యం మీరు ఇచ్చారు, దేవుడు మాతో మాట్లాడినాడు, ఈ వాగ్దానం చేత నేను బలపరచబడినాను, ఇది నా కొరకున్న వాగ్దానము దేవుడు మీ ద్వారా ఇచ్చినాడని తెలియజేస్తున్నందుకు కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు ఒక మాట నాకు ఇచ్చి ప్రజలను బలపరుస్తున్నాడు. దాని తర్వాత మరి ప్రసంగం చేస్తున్నాను. ప్రసంగానికి ముందు దేవుని యొద్ద నుండి ఒక మాట, లూకాసు వార్త 8వ అధ్యాయము 50వ వచనం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. ఇది యేసు ప్రభు ఈరోజు మనందరితో సెలవిచ్చే ఈ మాట. మరి ఈ సందర్భం ఏంటి అన్నప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు 40వ వచనం చూడండి. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ళు ఈడుగల తన ఒకతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. మనకందరికీ తెలుసు ఈ సందర్భం. మరి ఈ యొక్క కార్యం కూడా పరిశుద్ధ గ్రంథంలో మాటి మాటికి చదివి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు మనల్ని ధైర్యపరచడానికి తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు. సమాజ మందిరపు అధికారి యేసుప్రభు పాదాల మీద పడి ఒక విన్నపాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే తనకు 12 ఏళ్ళు ఈడు గల ఒక కుమార్తె, ఆమె చావ సిద్ధంగా ఉంది. అంటే చావు బతుకుల మధ్యలో ఆమె కొట్టుమిట్టాడుతున్నది, ఆమెకు అనారోగ్యత తీవ్రంగా ఉంది. కాబట్టి యేసు తన ఇంటికి వచ్చి ఆ బిడ్డను స్వస్థపరచాలని బతిమాలుకుంటున్నాడు. అంతలో ఏమైంది? మరి ఈ యొక్క సంఘటనలో మనము 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీని కూడా యేసు ప్రభువు స్వస్థపరుస్తున్నట్టు. దాని తర్వాత 49వ వచనంలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి, అందులో సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి దాసులు వచ్చి ఇలాగ అంటున్నారు, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. అయిపోయిందా? అంతా అయిపోయింది. ఇలాగే అంటారు కదా మనుషులు, అంతా అయిపోయింది, ఇంకేమిటి, ఇంకా బోధకునికి ఎందుకు శ్రమ కల్పిస్తున్నావు, ఇంకా బోధకుడు మన ఇంటికి వచ్చిన లాభం లేదు, కుమార్తె చనిపోయింది అని తెలియజేస్తున్నారు. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. ఈ మాట మరి కొన్ని సంవత్సరాల ముందు నన్ను ఎంతో బలపరిచింది. తర్వాత ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా ఐ గెట్ రీఇన్స్టేటెడ్ ఇన్ ఫెయిత్. విశ్వాసాన్ని బలపరిచే ఈ మాట, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచుము అని యేసు ప్రభు అంటున్నాడు. ఆమె స్వస్థపరచబడినని ఆయనతో చెప్పాను. డెఫినెట్లీ షీ ఈస్ గోయింగ్ టు రిసీవ్ ద హీలింగ్. చూడండి, భయముతో బ్రతకడం, విశ్వాసంతో బ్రతకడం రెండు వేరే వేరే కార్యాలు కదా. చాలామంది భయంతోనే బ్రతుకుతారు. ఆల్వేస్ ఫియరింగ్ సంథింగ్. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా పరిస్థితి అవుతుందో, రేపేమవుతుందో, ఈరోజు ఏమవుతుందో, ఇలాంటి భయాలతో బిక్కుబిక్కుమంటారు. యేసుప్రభు అంటున్నాడు, నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు విశ్వాసంతో బ్రతుకు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుడట అసాధ్యం. నువ్వు దేవుని నమ్మాలి, దేవుని మాటలు నమ్మాలి. దేవుడు సెలవిచ్చిన మాట నిరర్ధకం కాదు. దేవుడు తన వాక్కు చేతనే సమస్తం సృజించినాడు. ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. ఆయన నోటి మాట ద్వారా ప్రపంచములో నిర్మాణమైంది. కాబట్టి ఆయన మాటను నమ్మాలి. ఆయన మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది.
మనం ఆయన మాటలు నమ్మం, ఆయన మాటలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. దాంట్లో సరైన విశ్వాసం ఉంచకుండానే ప్రతి పరిస్థితికి భయపడుతూ ఉంటాం. అంటే వారు మానవులు కాబట్టి దైవ శక్తిని అంచనా వేయడానికి వారికి సాధ్యం కాదు. చనిపోయిన వారిని కూడా యేసు ప్రభు బ్రతికించగలడని వారికి తెలియదు. అందుకే అంటున్నారు, ఇంకా బోధకుని శ్రమకు పెట్టే అవసరం లేదు, కుమార్తె చనిపోయింది. అప్పుడే యేసు ప్రభు అంటున్నాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని తర్వాత యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచినాడు, మరణం నుండి విడిపించినారు, సజీవురాలుగా చేసి తల్లిదండ్రులకు అప్పగించినట్టు మనం చూస్తున్నాం. మరి మనం ప్రార్థనా జీవితంలో కొన్నిసార్లు నిరాశపడతాం, నిస్పృహ చెందుతాం, కృంగిపోతాం. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా జవాబు రావడం లేదు. అయ్యో, ఇంకా మరి ప్రార్థన మానిద్దామా, నా ప్రార్థనకు ఇంకా జవాబు రాదు. ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడినాడు, భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో కలిసి ఈ మాట మీరు పలకాలి, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఒకసారి మీరందరూ కలిసి పలకండి. కొన్నిసార్లు మన ప్రార్థనా జీవితం, మన విశ్వాసం చూసినప్పుడు లోకం ఎగతాళి చేస్తుంది. ఏంటి వీరికి సంభవించింది, వీరు ఎప్పుడు ప్రార్థన ప్రార్థన భక్తి భక్తి అంటారు, మరి వీరి ప్రార్థనలు ఏమవుతుంది, వీరికి జవాబు ఎందుకు రావడం లేదు, వీరి స్థితిగతులు ఎందుకు మారడం లేదు. 42వ కీర్తన 3వ వచనంలో అక్కడ భక్తుని అడుగుతున్నారట, నీ దేవుడు ఏమాయన్, వాట్ హ్యాపెన్ టు యువర్ గాడ్. నువ్వు ఎప్పుడు చూసినా మందిరానికి వెళ్తావు, ఎప్పుడు చూసినా దేవుని వాక్యం చదువుతావు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, ఎప్పుడు ప్రార్థనలు అంటావు, నీ సంగతి ఏంటి, ఏం చేశాడు దేవుడు నీకు అని ఇలాంటి అపహాస్యం లేక మరి ఎగతాళి చేసినప్పుడు కూడా నీవు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. నీవు విశ్వాసంలో తొణకకుండా బెణకకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని 1000 గుణాలు నేను లోకానికి అందించినాను. మరి 1000 నామములు లేక 1000 స్వభావాలు, 1000 బిరుదులు, దాంట్లో నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, హల్లెలూయా. 23 సంవత్సరాలు దేవుని సేవ చేసినాను. ఒక్క మాటలో దేవుడు ఎవరని చెప్పాలంటే నేను చెప్తాను, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన దేవుడు అని చెప్పగలను. దేవుని స్తోత్రం. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడునో సిగ్గు నొందడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడు లజ్జింపకపో. దేవుని నమ్మి ఇంతవరకు ఎవరు పడిపోలేదు, చెడిపోలేదు కదా. కాబట్టి దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అంతా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఏమీ అయిపోలేదు. యేసుప్రభు ఉన్న చోట మరి అసాధ్యమైన వాటిని అన్నిటిని కూడా ఆయన సాధ్యపరచగలడు. దేవుని స్తోత్రం. ఎవరి రక్షణ నిమిత్తము చాలా దీర్ఘంగా ప్రార్థన చేస్తావు, దీర్ఘకాలం. See, you may be praying for a salvation of a person for long time, but don't give up. చూడండి, వారి రక్షణ అతి సమీపంగానే ఉన్నది. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసేది యేసు ప్రభు, ఆయనకు సమస్తం సాధ్యం. ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి నీ ప్రార్థన వ్యర్థం కాదు. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. తప్పకుండా నీ కుమారుని కొరక, నీ భర్త కొరక, నీ భార్య కొరక, బంధువుల రక్షణ నిమిత్తం ఒకవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కనిపెడితే తప్పకుండా దేవుడు వారిలో కార్యం చేస్తాడు. తప్పకుండా వారు రక్షణ మార్గంలో వస్తారని మరి వాక్యం మనకు బోధిస్తుంది. నువ్వు భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఇంకా చాలామంది పెళ్లి కాలేదని నిరాశపడుతున్నారు. ఈడు మీరిపోయింది, ఎప్పుడు నాకు పెళ్ళి అవుతుంది. ఈ మధ్యలో కూడా ఒక యవనస్త్రాలు నా దగ్గరకు వచ్చి, అమ్మ ఇప్పటికే 31 సంవత్సరాలు అయింది, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందమ్మా, చాలా కాలం నుండి ప్రార్థన చేస్తున్నాం, ఒక్క మ్యాచ్ కూడా రావడం లేదు. వారికి కూడా నేను చెప్తున్నాను, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు. 68వ కీర్తన 6వ వచనంలో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మరి గాడ్ విల్ సెట్ అప్ ద సాలిటరీ ఇంటూ ఫ్యామిలీస్. దేవుడు కనికరిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవుని కనికరం నీ జీవితం మీదకి వస్తుంది. చూడండి, మా ఇంటికి రండి, మా 12 ఏళ్ల బాప మరి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. అప్పుడు యేసుప్రభు కరిగిపోలేదా? తప్పకుండా నీ ఇంటికి వస్తానని అంటున్నాడు. అంతలోకి అంటున్నారు పిల్ల చనిపోయింది, ఇంకెందుకు, ఆయన వచ్చి ఏం చేస్తాడు? యేసుప్రభు ఇంకేం చేస్తాడు, చనిపోయినా. కానీ యేసుప్రభు వెంటనే అంటున్నాడు, యేసుప్రభు మాట మరి బంగారు మూట అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాటలో ఎంత శక్తి. భయపడవద్దు,
నమ్మిక మాత్రం ఉంచు. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. నీ వివాహం కాలేదని నువ్వు బాధపడుతున్నావా? ఆయన రెప్పపాటులో అద్భుతాలు చేస్తాడు. సరి అయిన మరి బంధాన్ని తీసుకొని వస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకవేళ సంతానము లేక నువ్వు కృంగిపోతున్నావేమో, కానీ దేశ సృష్టికర్త అని మర్చిపోవద్దు. ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సంతానం అనుగ్రహిస్తాడు, నీ గర్భము తెరుస్తాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆ 113వ కీర్తన 9వ వచనంలో సంతులేని దాన్ని నేను ఇల్లాలుగా చేస్తాను, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాననే వాగ్దానం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు లేకుంటే కూడా నువ్వు భయపడే అవసరం లేదు. కీప్ ఆన్ ప్రేయింగ్, కీప్ ఆన్ ప్రేయింగ్. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి ఒక స్త్రీ నా దగ్గరకు వచ్చింది. అమ్మ, వివాహమై 10 సంవత్సరాలు అయిపోయింది, నాకు సంతానం లేదు. మరి నేను డాక్టర్స్ దగ్గర పోయినాను, తిరుగుతూ ఉన్నాను. డాక్టర్స్ అంటున్నారు, నీ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 కూడా బ్లాక్ అయిపోయింది, నీకు పిల్లలు గారు అన్నారట. అయితే ఆమె ప్రార్థనకు వచ్చినప్పుడు వెంటనే నాకు గొప్ప విశ్వాసం వచ్చింది. ఏంటంటే, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయితే యేసు ప్రభుకు ఒక నామం ఉంది కదా, మార్గం అని. ఆయనే మార్గం అన్నాడు కదా. నేను అన్నాను, యేసు ప్రభు ఆ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే మార్గం అయి ఉంటాడు, నీకు సంతానం దేవుడు ఇస్తాడని కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేయగానే ఆమెకి ఇప్పుడు 3 సంతానం ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆమె ఆల్ నైట్లో కూడా ఆమె సాక్ష్యం చెప్పింది 2 సంవత్సరాల క్రితం. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యలో కూడా ఒక్క ఫెలోపియన్ ట్యూబ్తో మరి పిల్లలు అవుతారా అంటే, సంఘంలో మరి 2 సాక్ష్యం చెప్పినారు. 2 తల్లులై పిల్లల్ని ఎత్తుకొని, మాకు అసాధ్యమని డాక్టర్స్ అన్నారు, మరి సాధ్యమైంది ఇక్కడ ప్రార్థనల ద్వారా. ఇప్పుడు మేము బిడ్డల్ని ఎత్తుకొని మరి సాక్ష్యం చెప్తున్నాం. చూడండి, వైద్యులకు అది అసాధ్యమేమో, కానీ మరి పరమ వైద్యుడైన యేసు ప్రభువుకు అది సాధ్యమే. దేవుని స్తోత్రం. ఒకవేళ వైద్యులు నీతో అంటున్నారేమో నీ రోగముకు కుదురుబాటు లేదని, అది వైద్యులకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు భయపడవద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచాలి, ప్రార్థన చేయాలి. స్వస్థపరిచే దేవుడు నీకున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. నీ మధ్య నుండి రోగమును నేనేం చేస్తాను? తొలగిస్తాను. సర్వరోగములను నీ వద్ద నుండి తొలగిస్తాననే వాగ్దానం ఉంది. కాబట్టి ఈ వాగ్దానాలన్నీ నీవు స్వతంత్రించుకోకుంటే దానివల్ల ఏం ప్రయోజనం? అలాగే చాలామంది విశ్వాసులనే పేరుతో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అమూల్యమైన వాగ్దానాలు అది నీవని, నీవు దాన్ని స్వతంత్రించుకోవాలని విశ్వాసం ద్వారా మరి అవన్నీ పొందుకొని నువ్వు అనుభవించాలనే జ్ఞానం లేకుండా ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుడు భయపడుతూ బ్రతకడు, నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకుతాడు. జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ప్రతి అడుగు కూడా విశ్వాసంతో వేస్తాడు. కనుక ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, ఒకవేళ పేదరికం గురించి భయపడుతున్నావా? మా స్థితి తేనండి, ఎన్నో సంవత్సరాల నుండి మా స్థితిలో ఏమీ మరి వ్యత్యాసం లేదు, మేము ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టున్నాం, మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, రుణ బాధల్లో ఉన్నాం, మమ్మల్ని ఆదుకునేవారు లేరు, మాకు సహాయం చేసేవారు లేరని. గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్ ఇన్ డ్యూ సీజన్. తగిన కాలమందు దేవుడు నేను హెచ్చింపజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నేల నుండి దరిద్రం లేవనెత్తాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను ఏం చేస్తాడు? పైకి లేవనెత్తాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆయన శ్రీమంతుడైన దేవుడు అని మర్చిపోకూడదు. డోంట్ ఫర్గెట్ దట్ ఈస్ ఎ పొటెంటెడ్ గాడ్. హీ కెన్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నీ ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుడు మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు చేస్తాడు. నీకు ఎలాంటి పరిస్థితి ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, డోంట్ లూజ్ హోప్. విశ్వాసం ఉండాలి, నీకు నిరీక్షణ ఉండాలి, దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం ఉండాలి. చూడండి, కొంతమందికి ఉద్యోగాలు లేవు, ఎన్ని మరి ప్రయత్నాలు చేసినా సరి అయిన ఉద్యోగం లేదు. అప్లై నో రిప్లై లాగుంది. వారు ఎప్పుడు చూసినా ఉద్యోగం లేదు, ఏజ్ బార్ అయిపోయింది, మాకు ఉద్యోగాలు లభించడం లేదని. నాకు అనిపిస్తుంది, కాకి కావు కావు అన్నప్పుడు దేవుడు దానికి ఆహారం సిద్ధపాటు చేస్తున్నాడు.
అరచుచుండు పిల్లకాకులకు తగిన కాలమందు ఆహారము దేవుడు మరి అనుగ్రహిస్తే తన రూపంలో చెక్కున్న తన బిడ్డలకు ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. అన్న వస్త్రములు ధారాళంగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటే షరత్, నువ్వు ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు నీ యందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15:7 నా యందు నిలిచి ఉండుడి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన మాటలు మన యందు ఉండాలి, అప్పుడు మనకి ఇష్టమైంది ఏదైనా తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. యోహాను 14:14 నా పేరిట మీరు నన్నేం అడిగినా నేను దాన్ని చేస్తానని వాగ్దానం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ అక్కరేంటి? వాట్ ఈస్ యువర్ నీడ్? ఎస్తేరు మరి రాజు యొద్దకు 3 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు ఆయన బంగారు దండు చాపి, ఎస్తేరు నీకేమి కావాలను, వాట్ డూ యూ వాంట్ అని రాజు అడుగుతున్నాడు. మరి అంటున్నాడు, కావాలంటే నీకు సగం రాజ్యం కూడా నేను ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం. కొందరు సేవలో ఎంతో ప్రయాసపడతారు, ఎంత సేవ చేసినా 3 విశ్వాసులే. వారు అభివృద్ధి ఎందుకు పొందడం లేదు? దేవుని నియమాల్లో ఉంటే దేవుని లెక్క ఎప్పుడు కూడా తప్పిపోదు. దేవుడు అంటాడు, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తా. విశ్వాసం ద్వారా వాగ్దానాన్ని పొందుకోవాలి. నిన్ను ఆకాశ నక్షత్రాల్లాగా నిన్ను విస్తరింపజేస్తాను, నిన్ను సముద్ర తీరమందలి ఇసుక రేణువులలో నిన్ను మరి అభివృద్ధి పరుస్తానంటే అక్షరాల నమ్మాలి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి విశ్వాసం నీకు ఉండాలి. ఉద్యోగం ఇస్తాడని నమ్మాలి, దేవుడు ఇస్తాడు నీకు ఉద్యోగం. మరి నీ ఆహారము, నీ పానము ఆయన ఆశీర్వదిస్తాడు. నీ మధ్య నుండి రోగము తొలగిస్తాడు. కడుపు దిగబడినది, గొడ్డుది నీ మధ్యలో ఉండదని వాగ్దానం ఇచ్చినాడు. నీ సరిహద్దుల్లో సమాధానం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మధ్యలో నీ పిల్లలను ఆయన దీవిస్తాడు. మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. తప్పకుండా నీ సంతతిని ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కొన్ని కుటుంబాలు విడిపోయినాయి. ఒకవేళ విడిపోయిన కుటుంబాలు ఉంటే, ఇక్కడ భార్య భర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేదు, మనస్పర్ధలు ఉంది, కోర్టు కేసు లేక డైవర్సు, పోలీస్ కేసులు ఇవన్నీ ఉంటే కూడా దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడి నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము ఎవరిదండి? యెహోవా. ద బ్యాటిల్ ఆల్వేస్ బిలాంగ్స్ టు గాడ్. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ వ్యాజ్యాన్ని ప్రార్థన ద్వారా దేవునికి అప్పగించినప్పుడు ఆయన నీ పక్షము నుండి నీ కార్యాన్ని సఫలము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి కొందరు అంటారు, మేము చాలా కాలం నుండి మేము కష్టపడుతున్నామండి, మాకు ఒక సొంత ఇల్లు లేదండి. ఒక సొంత ఇల్లు తలవాల్చుకోవడానికి మాకు స్థలం లేదని. అది కూడా విశ్వాసం ద్వారా పొందుకోవాలి. యేసు ప్రభు ఈరోజు దేవుని యొద్ద నుండి ఒక మాట ఏంటండి? ఏం మాట అది? భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉందా? కొందరంటారు, మాకు ప్రమోషన్ రావడం లేదండి. మాకు అసూయపరులు చాలామంది ఉన్నారండి ఉద్యోగ స్థలంలో. వారు మమ్మల్ని ఓర్వలేరు. ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి మరి అది క్యాన్సిల్ అయిపోతుంది. ట్రాన్స్ఫర్ వచ్చినట్టే వచ్చి అది రాకుండా కొందరు చేస్తున్నారు. మాకు శత్రువులు ఉన్నారని. నీ శత్రువుల ముందు ఆయన భోజన బల్ల నీకు సిద్ధము చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు భయపడే అవసరం లేదు. నీవు దేవుని మీద నిరీక్షణ ఉంచాలి, దేవుని మీద నీ భారం వేయాలి. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు రోగము రాకముందే గోళీలు మింగుతారు. నాకో సహోదరి తెలుసు, గొప్పడి గోళీలు మింగేస్తుంది. ఎందుకమ్మా ఇన్ని గోళీలు మింగుతున్నావు అంటే, ఎందుకమ్మా అన్ని రోగాలకు ఉన్న గోళీలు ఒకటేసారి మింగితే ఏ రోగం రాదని. కాదు, నువ్వు దేవుని మాట శ్రద్ధగా వింటే ఐగుప్తుల్లో వచ్చిన ఏ రోగము నీకు నేను రాని. నువ్వు ఇన్ని గోళీలు మింగినందుకు కాదు, నువ్వు దేవుని మీద ఆశ్రయించాలి. దేవుని మీద మరి నీ గురి నిలపాలి. దేవుని మాట శ్రద్ధగా వింటే ఏ రోగం నీకు రానియాడు. వచ్చినా కానీ నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేనికి భయపడే అవసరం లేదు. ఇప్పుడు ఎప్పుడు ప్రతి విషయం కొరకు నువ్వు భయపడితే విశ్వాసి అనే పేరు తొలగించుకోవాలి. యు రిమూవ్ ద లేబుల్ బిలీవర్. ఎ బిలీవర్ హ్యాస్ టు బిలీవ్ గాడ్ అట్ ఆల్ టైమ్స్. ఇంప్లిసిట్ ఫెయిత్ ఇన్ గాడ్.
ఆయన నీకు కీడు చేయడు, ఆయన నిన్ను నాశనం చేయడు, ఆయన నిన్ను చెయ్యి వదలడు, ఆయన ఎన్నడు విడనాడడు, నిన్ను ఎడబాయడు. ఆయన అరచేతుల మీద నువ్వు చెక్కుని ఉన్నాడు. ఆయన తప్పకుండా ఆయన నిన్ను యుగ సమాప్తి వరకు సదాకాలం ఉండి నడిపిస్తాడు. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడే అవసరం లేదు. మరొకసారి ఈ వాగ్దానం చెప్పాలి. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనం. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఫియర్ నాట్. చెప్పండి నాతో, ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. హల్లెలూయా. నా జీవితంలో ఒక్క అనుభవం చెప్పాలని నాకు ప్రేరణ కలుగుతుంది. అంటే భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమనే దేవుని యొద్ద నుండి ఒక మాట లూకా సువార్త 8:50 మీకు వివరించినాను. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం మరి నా రెండో కుమారుడు నిఖిల్ చెరియాన్, ఆయన ఒక 17 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పుడు సడన్గా ఒక తీవ్రమైన జ్వరం వచ్చేసింది. కాలేజ్ పోయినాడు, వచ్చినాడు, బ్యాగ్ అక్కడ పడేసినాడు. బిడ్డ కళ్ళు రెండు కూడా అగ్నిలాగా అయిపోయింది, లైక్ బర్నింగ్ కోల్ లాగా రెండు కళ్ళు ఎరుపు టమాటా రెడ్ లాగా ఉంది. భయమైపోయింది నాకు, ఏంటిది పిల్లలు. నేను అప్పుడే మరి ఈ సేవా పనులన్నీ చేసి చాలా బిజీగా ఉన్నాను. ఈ పిల్లోడు వచ్చి ఇట్లా పడిపోయినాడు ఆ బెడ్ మీద. మాకు ప్రథమ కుమార్తె 4 సంవత్సరాలు వయసున్నప్పుడు ఆమె మరణించింది. కాబట్టి ఎప్పుడన్నా పిల్లలకి ఏదైనా వస్తే వెంటనే ఒకలాంటి ఆందోళన, తర్వాత ప్రార్థన ద్వారా అది గెలిచేదాన్ని. మరి బిడ్డ ఫీవర్ చూస్తే 104 కూడా మరి దాటినట్టు అనిపించింది. అగ్నిలాగా మండుతున్నాడు దేహం అంతా. వాడిని ఎత్తుకోవాలంటే నా వల్ల కాదు. మరి ఏం చేయాలి తెలియదు. అప్పుడు అయ్యగారింట్లో లేరు, ఆఫీస్లో ఉన్నారు. నేను ఇద్దరు సహాయంతో తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసినాను. మీ ఇంటి దగ్గర ఒక హాస్పిటల్. ఆ డాక్టర్ చూడగా అన్నది, ఇది మెనెంజైటిస్, ఇది బ్రెయిన్కు సంబంధించిన రోగం అనేది. అప్పుడు నేను ఇంకా భయపడిపోయాను. ఇది నా వల్ల కాదన్నది ఆమె. ఐ హ్యావ్ టు కాల్ 4 వెటరన్స్, డాక్టర్లు పిలవాలి అని. ఆమె ఫోన్ తీసి టక 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 పెద్ద పెద్ద డాక్టర్స్ ఫోన్ చేసింది. అప్పుడు వెంటనే నాకు ఈ మాట గుర్తొచ్చింది, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుమని చెప్పి నేను ఏం చేశానంటే ఆ బిడ్డ దగ్గర పోయి, బాగా మండుతున్నాడు జ్వరంతో, దేవా నీవే నాకు ఆధారం, ఇక నాకు దిక్కెవ్వరు లేరు. ఈ బిడ్డ ఇంత ఎత్తు బిడ్డ ఏమన్నా అయిపోతే మరి ఏం మహిమ, నేను సేవలో ఉన్నాను కదా, నన్ను మన్నించు ప్రభువా, నన్ను కనికరించు, నా కుమారుని బ్రతికించు అని చెప్పి నా 2 చేతులు ఆ బిడ్డ తల మీద పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసినాను. దేవుని స్తోత్రం, ఎంత అద్భుతం అండి. చెమటలు బట్టి ఆ జ్వరం అంతా వదిలిపోయిందండి. దేవుని స్తోత్రం. అయితే భయంకరమైన చెమటలు అన్నమాట. షర్ట్ అంతా నానిపోతుంది, చెమటలు వచ్చేస్తుంది. అప్పుడు ఆ డాక్టర్ వచ్చింది. ఆమెమో అందరికి ఫోన్ చేసి 4 డాక్టర్స్. ఆమె తర్వాత వచ్చి బాబుని చూస్తే టెంపరేచర్ లేదు. ఆమె అంటుంది, ఇదేమైంది, ఇతనికి మెనెంజైటిస్ అని నాకు అనుమానం వచ్చింది. నేను ప్రార్థన చేసినాను అని అంటే, అవునా, దేవుడు ఉన్నాడులే అని ఆమె కూడా చెప్పింది. అన్ని రాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చూస్తే మెనెంజైటిస్ లేదు, కనీసం ఆ ఫీవర్ కూడా లేదు. 1 గంట లోపల డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసినామండి. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. నిరుద్యోగ సమస్యన, చదువు సమస్యన, వివాహ సమస్యన, ఉద్యోగం లేదనే బాధ, వివాహం కాలేదనే బాధ, లేక ఆర్థిక ఇబ్బందులని, రుణ బాధలని, సంతానం లేదని, విడిపోయిన కుటుంబం అని, శత్రువులు ఉన్నారని, సమస్యలున్నాయని, ఉద్యోగ సమస్యలని, ఇల్లు లేదని, అయ్యో నానేవాళ్ళు లేరని, ఆదుకునేవారు లేరని, ఇవన్నీ విచారంతో కృంగిపోతున్నావా? దేవుని యొద్ద నుండి ఒక మాట నీకు వచ్చింది ఈరోజు. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఫియర్ నాట్, ఓన్లీ బిలీవ్. గాడ్ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు ఊహించని కార్యాలు చేస్తాడు. యూ కెన్ డూ థింగ్స్ విచ్ యూ కెనాట్ కాంప్రహెండ్. నువ్వు ఎప్పుడు కూడా ఊహించని రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కట్లన్నీ ఆయన తెంపబోతున్నాడు. సమతల భూమిలో నడిపిస్తాడు. నీ రోగాన్ని తొలగిస్తాడు. శ్రేష్టమైన ఉద్యోగం నీకు ఇస్తాడు. చక్కని చదువులు నీకు ఇస్తాడు. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ రోగము
పూర్తిగా నయమైపోతుంది ఇది. మరి నీ బాధలన్నిటి నుండి విడుదల నీకు ఇస్తాడు. నీ కట్లన్నీ తెంపివేస్తాడు. నీ విరోధులు కూడా నీ పక్షం ఉంటారు. శత్రుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు. అవును, నీ ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతుంది. ఆయన ప్రతి సమస్యకు సరిపోయిన దేవుడై ఉన్నాడు. ఆయన నీ యొక్క అసాధ్యమైన కార్యాలను సాధ్యపరచడానికి ఉన్నాడు. నీ కార్యాలు మరణం నుండి విడుదల. అవును, ఆయన మాట సెలవిస్తే రోగం నుండి విడుదల. ఆయన మాట సెలవిస్తే విడిపోయిన కుటుంబాలు కట్టబడుతుంది. ఆయన మాట సెలవిస్తే కనని గర్భం దాలుస్తుంది. ఆయన మాట సెలవిస్తే ఈడిపోయిన వారికి మంచి శ్రేష్టమైన వివాహాలు, మరి కుటుంబాలు కలుగజేసే దేవుడు. ఆయన మాట సెలవిస్తే చక్కని శ్రేష్టమైన ఉద్యోగాలు. అవును తండ్రి, మాట సెలవిస్తే దాని ప్రకారం అవుతుందని, నీ మాట ద్వారానే ప్రపంచములు సహా నిర్మాణమైందని. నాయన, ఒక్క మాటతో నువ్వు సమస్తము చేయగలవని మేము నమ్ముతున్నాం. భయపడొద్దన్నావు, నమ్మిక మాత్రం ఉంచుము అన్నావు. నాయన, నేను చేతులెత్తి ఒప్పుకుంటున్నాము. మాకు అపనమ్మకం ఉండకుండా సహాయం దయచేయండి నాయన. మేము నమ్మినట్ల నీ మహిమను మేము చూడగలం. గొప్ప విశ్వాసం మాకందరికి దయచేయమని, వచ్చిన బిడ్డలందరూ వారి యొక్క అవసరతలన్నీ తీరిపోయిందని మేము నమ్ముతున్నాం. ప్రభువా, గొప్ప దేవ, గొప్ప దీవెనతో వారి ఇక్కడి నుండి వెళ్ళాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బ్లెస్ యు. కూర్చోండి.